Let's pray. Precious Heavenly Father, we thank you, Lord, for giving us this good time to praise your name and pray, Father. We thank you, Lord, that you have led us so far, Father, in our lives. Thank you for keeping us safe and protected, Father. Each and every day is your grace, Father, and your blessing in our lives, Father. We thank you for your unconditional love and your endless mercy, Father, and your amazing grace in our lives. We thank you, Father, Lord Father, for making us attend this Bible study, Father, to enlighten our knowledge. Lord Father, give us the strength, the health, and the knowledge and the wisdom to understand each and everything that has been revealed by Pastor Uncle Father. Also, we pray for Pastor Uncle Father. Bless him with good knowledge and wisdom, Father, each and everything that you have intended, Father, to reveal through him, Father. Lord Father, also bless each and everyone who are yet to come, Father. Lord Father, we thank you, Father, for giving us this enlightenment about your word, Father, knowing each and everything in the Bible, Father. We thank you, Jesus, Lord, Father. We believe that it is a blessing that we are sitting in this place, Father. And thank you, Jesus, for all the good things that you have blessed us so far, Father. Lord, Father, as we all are attending, Father, make us, ఇప్పుడే Lord, స్టార్ట్ Father, అయిపోయింది. open our hearts and our minds, Father, Lord, Father, and to receive your word today, Father. Thank you, Lord. In Jesus' name we pray. Amen. ఓకే, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. ఈ విల్డర్నెస్ జర్నీలో ఎక్సోడస్ 26 చాప్టర్కి మనం వచ్చాము. గతంలో మనం గమనిస్తే ఈ రెడ్ సీ క్రాస్ అయిన తర్వాత డిఫరెంట్ స్టేజెస్ లోంచి వారు సీనాయి పర్వతానికి వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి 10 కమాండ్మెంట్స్ ఇస్తాడు. 10 కమాండ్మెంట్స్ ఇవ్వకముందు 17th చాప్టర్లో మోషే మామ ఇత్రో వచ్చి ఒక డీసెంట్రలైజేషన్ విధానాన్ని, అనగా వివిధ విభాగాలు సిద్ధం చేయాలి. వారికి అనగా 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని ఇలా డివైడ్ చేయాలి. మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కష్టం అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 10 కమాండ్మెంట్స్ తో పాటుగా ఫాలోయింగ్ 21, 22, 23 చాప్టర్స్ లో ప్రజల మధ్య ఉండవలసిన కొన్ని డిసిప్లినరీ ఇష్యూస్ దేవుడు వారికి మోషే ద్వారా తెలియజేస్తాడు. అనగా ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్, ప్రజల మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాల గురించి ముందుగా తెలియచేస్తారు. ఆ తర్వాత మనము 25కి వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్, దేవునికి ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి 25 నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఆ దేవునికి ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధంలో ప్రజలు దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి అని అంటే ప్రజలు దేవుని చేరుకోలేరు కాబట్టి దేవుడు వారి మధ్య నివసించాలనుకుంటాడు. సో గాడ్ వాంటెడ్ టు మేక్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ద పీపుల్ బికాస్ ద పీపుల్ కుడ్ నాట్ రీచ్ గాడ్ విత్ దేర్ ఓన్ ఎఫర్ట్స్. తమ సొంత ఆలోచన విధానం కానీ ప్రయత్నాల ద్వారా కానీ వారు దేవుని చేరుకోలేరు కాబట్టి దేవుడే వారి మధ్య నివసించడానికి, వారితో కలిసి ప్రయాణం చేయడానికి. సో నేను ప్రతి వారం ఒక మాట చెప్తున్నాను. ద గాడ్ వి ఫౌండ్ ఇన్ జెనసిస్ వాజ్ ఎ గాడ్ హూ విజిట్స్ ద పీపుల్. తరచుగా ఆయన వారిని దర్శిస్తూ వచ్చాడు. బట్ ద గాడ్ వి ఫౌండ్ ఇన్ ఎక్సోడస్ ఈజ్ నాట్ ఎ విజిటర్. He stays with them. He travels with them. So he is a companion. ఎక్సోడస్ లో తర్వాత కనిపించే వాక్య భాగాలు కనిపించంటే ఆయన వారితో కలిసి ప్రయాణం చేసేవాడు. సో విజిటర్ అన్నప్పుడు ఆయన వస్తూ ఉంటాడు, పోతుంటాడు కాబట్టి కొంత ప్రజలకు వారు ప్రజగా ఏర్పడలేదు కాబట్టి, ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి అది ఫ్యామిలీ ఓరియంటెడ్ రిలేషన్షిప్ కానీ ఫెలోషిప్ గా కానీ ఉండేది. అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ, ఆ తర్వాత కానీ. సో ఫ్యామిలీ. But whereas now the people of Israel are going to become a nation. Nation అన్నప్పుడు there should be a policy. ఆ పాలసీతో పాటుగా some principles ఉండాలి.
ప్రిన్సిపల్తో పాటుగా కొన్ని డిసిప్లిన్స్ ఉండాలి. దాని కొరకు కొంత కాన్స్టిట్యూషన్ మనకు అవసరం. సో యాజ్ వి ఆల్ నో, when India got independence, we have our own constitution. సో మన పెద్దలు భారతదేశానికి ఒక ఒక సూత్రాన్ని మనకి తయారు రాశారు. దాని ప్రకారం మనం వెళ్తున్నాం. సో అలాగే ఈ ఇశ్రాయేల్ జనాంగము ఒక దేశముగా వారు ఏర్పాటు చేయబడక ముందు ఆ కనాను స్వతంత్రించుకుని అక్కడ వారు నివసించడానికి ముందుగా వారు తమ జీవిత అనుభవాలకు కావాల్సిన విధి విధానాలు, హ్యూమన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, అలాగే వారితో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్న దేవునితో వారి సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ఈ సినాయి పర్వతము దగ్గర చెప్పడం జరుగుతుంది. ఆల్ దిస్ అనగా ఇప్పటి వరకు జరిగిన ఈ అంశాలన్నీ మనం గమనిస్తే 40 సంవత్సరాల జర్నీ కాలంలో ఓన్లీ ద బిగినింగ్ ఇనిషియల్ స్టేజ్ లోనే అంటే ఒక 3 లేక 4 మ్యాక్సిమం అంటే ఒక 10 years లోపలే ఇవన్నీ కూడా తెలియజేస్తారు. రెస్ట్ ఆఫ్ ది 30 కానీ 35 years అని కానీ ఈ ధర్మశాస్త్రానికి లోనై ఆ ధర్మశాస్త్ర విధి విధానాలకు వారు అలవర్చుకొని వారు ముందుకు సాగాలి. సో లాస్ట్ క్లాస్ లో వెన్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ దెమ్, ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రజల్లోంచి స్వేచ్ఛార్పణలు, ప్రతిష్టార్పణలు మనఃపూర్వకంగా ఇచ్చు వారి దగ్గరే తీసుకోండి, బలవంతం లేదు. ఎప్పుడు కూడా బలవంతపు కానుకల వల్ల ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తాం కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉండవు. ఏ వాలంటరీ అండ్ ఫ్రీ విల్ ఆఫరింగ్. అట్ ద సేమ్ టైం మనము ఎంత ఇచ్చామని కాదు, కానీ ఏ మనసుతో ఇచ్చామన్నది చాలా ప్రాముఖ్యం. యేసయ్య కూడా బీద విధవరాలు ఆ సంఘటనలో తాను చెప్తాడు, పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి మూటలు వేస్తుంటే ఆమె 2 కాసులు మాత్రమే ఇచ్చి, ఈమె వీరందరికన్నా ఎక్కువ ఇచ్చిందంటే వాట్ ఎవర్ షీ హ్యాడ్ షీ పెయిడ్ ఇన్ ఫుల్. అది కూడా మనస్ఫూర్తిగా ఇచ్చింది. సో ఆ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సంపత్తి వారి నుంచి మరి సేకరించడం జరిగింది. అలాగే గత వారం ఇంకో మాట కూడా చెప్పాను, 40 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఆయన వారిని అంతమందిని పోషించిన వ్యక్తి తన నిర్మాణాన్ని, ఒక గుడారాన్ని తను నిర్మించుకోలేడా? ఆ నిర్మాణానికి కావలసినవన్నీ ఆయన సమకూర్చుకోలేడా? సో వారిని ఎందుకు అడగాలంటే ఇట్ ఈస్ ది రెస్పాన్స్. God demands a response from the people for the blessings they received and for the blessing they are going to receive. సో ఆ స్పందన అనగా మనము దేవుడు మన పట్ల చేసిన దానికి మన స్పందనకు అనుగుణంగా దేవుని ఫర్దర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరలా చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ ద క్వాంటిటీ, ఇట్ ఇస్ ద క్వాలిటీ. స్పందనకు అనుగుణంగా ఇవ్వాలి అన్నది ఒక పద్ధతి. సో 26వ అధ్యాయం, ఈరోజు 26, 27లో నేను ఇవన్నీ కొంత మనకు అర్థం కాని కొన్ని అంశాలు, అనగా ఆ కొలతలు, మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చాడు. సో కొన్ని అర్థం కాని విషయాలు కాబట్టి నేను కొంత చెప్పి మీకు కొన్ని విజువల్ ఎయిడ్స్ చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. కొన్ని 2 పాయింట్స్ పంపించాను కూడా, దాంతో పాటుగా మరొకటి కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో 26వ అధ్యాయంలో, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను, నీల ధూమ్ర రక్తవర్మ గల పేరిన సన్నపు నారుతో వాటి చిత్రకారుని పనిన కిరూబులు గల వాటిగా చేయవలను. సో గత వారం క్లాస్ లో టెబర్నికల్లో ఉండవలసిన వస్తువుల గురించి మనం ముందుగా చెప్పబడ్డాయి. అలాగే ద కంటెంట్ ఇన్ ద టెబర్నికల్, దాంట్లో ఏంటి, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, నిబంధన మందసం ఒకటి చెప్పాను. దాని మీదుగా కరుణాపీఠము ఒకటి చెప్పాను. ఆ తర్వాత 7 స్తంభములు గల దీప స్తంభము గురించి చెప్పాను. ఆ తర్వాత సన్నిధి రొట్టెలు గల పాత్ర, అదే రీతిగా ఒక పానీయ పాత్ర, ఇవన్నీ కూడా అవి ఇన్సైడ్ ద టెబర్నికల్ ఆ గుడారం లోపల ఉండవలసిన ఆ వస్తువులు.
మరి ఈరోజు ఆ గుడారాన్ని ఎలా తయారు చేయాలి, సో ఆ గుడారం గురించిన కొన్ని విషయాలు తెలియజేస్తూ ఈ గుడారానికి కొన్ని ఆ వస్తువుల గురించి, లేకపోతే వాటిని ఎలా కవర్ చేయాలి, దేంతో కవర్ చేయాలి అన్న దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పబడుతుంది. ఈ టెబర్నికల్ అనే మాట హీబ్రూ భాషలో మిస్కాన్ అంటారు. MISHKAAN, MISHKAAN. కొంతమంది KAN కూడా CHAN అని కూడా అంటారు. మిస్కాన్. మిస్కాన్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్, నివాస స్థలము. మిస్కాన్ అనే మాట యొక్క అర్థం అంటే నివాస స్థలం. సో దానికి హామ్ మిస్కాన్ అని కూడా అంటారు. HAM కూడా ముందు పెట్టుకోండి. హామ్ మిస్కాన్, a place of dwelling. సో ఈ ప్రత్యక్ష గుడారము, దాని యొక్క వెలుపలి భాగము, వీటన్నిటికీ డిఫరెంట్ కొలతలు ఇవ్వబడ్డాయి. ఆ కొలతల ప్రకారం దాన్ని తయారు చేయాలి అని అంటారు. మొదటగా ఆ ప్రత్యక్ష గుడారం గురించి ఇవ్వబడ్డ ఆ పైన కప్పే ఆ వస్తువుల గురించి, మొదటిది పేనిన సన్నని నారతో, అనగా లెనిన్ క్లాత్, సెమీ వైట్ లెనిన్ క్లాత్ 28 మూరలు ఉండాలి అని, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలను. తెరల కూర్పు చివర మొదటి తెర అంచున నీలి నూనెతో కొలుకులను చేయవలను, రెండవ కూర్పు నదలి వెల్పలి తెర చివర అట్లు చేయవలను అంటూ ఆ తెర గురించిన ఆ కొలతలు, మరి అది దేంతో చేయాలి అన్నది మొదటి తెర గురించి వ్రాయబడింది. అలాగే 7వ వచనంలో మందిరం పైన గుడారంలో మేక వెంట్రుకలతో తెరలు చేయాలి, 11 తెరలు చేయాలి. ప్రతి తెర పొడుగు 30 మూరల పొడుగు, 4 మూరలు 11 తెరలు. అలాగే 5 తెరలు 1 గాను, 6 తెరలు 1 గాను కూర్చాలను. 6వ తెరను గుడారపు ఎదుట భాగం ఉంచవలను. అలాగే 14వ వచనంలో మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలుతో పైకప్పును, దాని మీదుగా సముద్ర వత్సల తోలుతో పైకప్పును వేయవలను. ఇక్కడ 4 స్ప్రెడ్స్ కనబడుతున్నాయి, 4 పైకప్పులు, కవరింగ్స్ కనబడుతున్నాయి. వాటికి ముఖ్యంగా మొదటి రెండింటికి కొలతలు ఇవ్వబడ్డాయి. 10 తెరలు తీసుకోవాలి. ఒక్కొక్క తెర వెడల్పు 4 మూరలు, పొడుగు 24 మూరలు. అలాగా 10లోంచి 5 ఒక దగ్గర, 5 మరొక దగ్గర, రెండింటిని జాయింట్ చేయాలి, దాన్ని కప్పాలి. అంటే ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తాయి కాబట్టి కొంత కన్ఫ్యూజ్ గా ఉంటుంది. విజువల్ లో చూస్తే అది బాగా మనకు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. అందుకోసమనే నేను విజువల్ ప్లే చేయమని చెప్పాను. Make the tabernacle from 10 sheets of fine linen. These sheets are to be decorated with blue, purple, and scarlet yarn, with figures of cherubim skillfully embroidered into them. Each sheet must be 42 feet long and 6 feet wide. All 10 sheets must be exactly the same size. Join 5 of these sheets together into one set. Then join the second set. Put loops of blue yarn along the edge of the last sheet in each set. 50 loops along the edge of one set are to match the 50 loops along the edge of the other. Then make 50 gold clasps to fasten the loops of the 2 sets of sheets together, making the tabernacle a single unit. Make heavy sheets of cloth from goat hair to cover the tabernacle. There must be 11 of these sheets, each 45 feet long and 6 feet wide. All 11 of these sheets must be exactly the same size.
Join 5 of these together into one set and join the other 6 into a second set. The 6th sheet of the second set is to be doubled over at the entrance of the sacred tent. Put 50 loops along the edge of the last sheet in each set and fasten them together with 50 bronze clasps. In this way, the 2 sets will become a single unit. An extra half sheet of this roof covering will be left to hang over the back of the tabernacle, and the covering will hang down an extra 18 inches on each side. On top of these coverings, place a layer of tanned ram skins, and over them put a layer of fine goat skin leather. This will complete the roof covering. ఓకే, చూస్తారు కదా ఈ 4 కర్టన్స్, ఆ 4 లేయర్స్ పైనుంచి కప్పాలి. మొదటి దాన్ని 10 పీసెస్ ని 5 పీసెస్ ఒక దగ్గరగా జాయిన్ చేసి కుట్టాలి, 5 పీసెస్ వేరేగా జాయిన్ చేయాలి. ఆ రెండింటిని లింకులతోని కనెక్ట్ చేయాలి. మొత్తం 10 ఒకటే చేయొచ్చు కదా, ఎందుకు లింక్స్ పెట్టాలి అని అంటే, మేబీ ఫర్ ది మెయింటెనెన్స్ రీజన్. పెద్ద స్ప్రెడ్ అనుకోండి, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం, ఫోల్డ్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే దే హ్యావ్ టు క్యారీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కాబట్టి 5 ఈక్వల్ స్క్రీన్స్ తీసుకొని వాటిని ఒక 5 ఒకటి, రెండవది ఒకటి. అలాగే రెండవది దానికి 11 తీసుకోమంటాడు, 11 పీసెస్ తీసుకోమంటాడు. ఆ 11 పీసెస్లో 5 ఒకటి, 6 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి రెండవది. ఆ తర్వాత ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలుతో దానిపైన కప్పాలని, అలాగే దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును కప్పాలి అని ఈ 4 స్క్రీన్స్ గురించి, 4 కవరింగ్స్ గురించి ఇక్కడ వ్రాయబడ్డది. ఈ 4 స్క్రీన్స్, 4 కవరింగ్స్ అనేది థియాలజికల్ గా లేకపోతే స్పిరిచువల్ మీనింగ్ అంటూ ఏమి లేదు, కానీ వాళ్ళకు ఆ శాంక్టిటీ కోసం వారు ఆ అడవిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి దగ్గర దొరికే వాటిలో ద బెస్ట్ ఎలిమెంట్స్. సో ఎక్కువగా ఈ చర్మపు అన్నారు చూసారా, మన ఆ పొట్టేళ్ల తోళ్ళు, మేక తోళ్ళు అని ఎందుకు అన్నారంటే, ఈ ఇస్రాయల్ బై ప్రొఫెషన్ షెపర్డ్స్, నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు బై ప్రొఫెషన్ వారు గొర్రెల కాపరు. వారు ఐగుప్తు పోయినప్పుడు కూడా మన యోసేపు అంటాడు, మీరు గొర్రెల కాపర్లు అని చెప్పొద్దు ఐగుప్తీలకి. సో ఐగుప్తీలకు గొర్రెల కాపర్లు వస్తాయి, బట్ రాజుగారికి చెప్తారు, ఎందుకంటే రాజుగారు ఆ గొర్రెల కాపర్ల వంశానికి చెందినవాడు కాబట్టి, రాజుగారి ప్రొఫెషన్ అది. ఆ క్లాస్ లో నేను స్పష్టంగా చెప్పాను. సో వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నది ఎక్కువగా ఈ జంతు చర్మములు కాబట్టి వాటిని కప్పాలి అని చెప్పడం అనేది కనబడుతుంది. వాటికి మెజర్మెంట్స్ కూడా మూరల్లో ఇచ్చాడు. మరి ఇంగ్లీష్ లో అయితే క్యూబిట్స్ అనే పదాన్ని వాడారు. మూర అంటే మీరు చాలా వరకు ఈ పూలు కొన్నప్పుడు మాత్రమే కనబడుతుంటుంది. సో మూర అన్నప్పుడు ఈ మిడిల్ ఫింగర్ దగ్గర నుంచి రావాలి. వాళ్ళ అంటే కొన్నిసార్లు ఇక్కడ పెడతారు, లేకపోతే ఇట్లా పట్టుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 18 ఇంచెస్. సో 18 ఇంచెస్ మూర అంటే క్యూబిట్ అంటే 18 ఇంచెస్. కాబట్టి ఒక్కొక్క తెర 28x4 మూరలు అంటే దాంతో 18 ఇంచెస్ తో మనం విభాగించుకోవచ్చు. ఆ విధంగా 10 తెరలు మొదటి దానికి, రెండవ దానికి మేక వెంట్రుకలతో 11 తెరలు, మూడవది పొట్టేళ్ల తోళ్లతోను, తర్వాత సముద్ర వత్సల తోళ్లతోను కప్పబడ్డాయి. ఈ సముద్ర వత్సల తోళ్ళు అన్న దాని గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా మంది ఇది ఏంటి అన్న దాని గురించి స్కాలర్స్ కూడా సరిగా చెప్పలేకపోయారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో వారికి ఆ ప్రాంతంలో దొరికే సముద్రం దొరికే ఏదైనా సముద్ర జంతువు యొక్క చర్మం అని భావించడానికి ఒక అవకాశం ఉంది. బట్ దానికి అంత క్లియర్ ఎవిడెన్సెస్ లేవు. సో 15th నుంచి చూస్తే మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. పలక పొడుగు 10 మూరలు, పలక వెలుపల వెడల్పు
మూడున్నర ఉండవలను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులుండవలను. అట్లు మందిరపు పలకలన్నీ చేసి పెట్టవలను, 20 పలకలు. అంటూ తుమ్మకర్రతో మందిరమునకు నిలువు పలకలు చేయాలి. సో ఈ కాటన్ స్ప్రెడ్, ఇవే కాటన్ కానీ లినెన్ క్లాత్ కాటన్ కానీ ఈ స్కిన్ స్ప్రెడ్ కానీ కావాలంటే వాటికి బేస్ కావాలి కదా, పిల్లర్స్ కావాలి కదా. ఆ పిల్లర్స్ కోసం అని చెప్పేసి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చి అక్కడ పిల్లర్స్ 7 చెప్పడం జరుగుతుంది 15th నుంచి. దాని మీదుగా అది ఇవన్నీ కూడా ఆ టెంట్ వేసిన తర్వాత టెంట్ లోపల మరి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా నిబంధన మందస్సము, తర్వాత దాని మీదుగా కరుణాపీఠము, అవి ఒక ఒక రూమ్ లో ఉంటాయి. దాని తర్వాత తెర ఉంటుంది. ఆ తర్వాత పై భాగంలో ఈ రొట్టెల సన్నిధి రొట్టెలు, ఆ తర్వాత పాత్ర, ఆ తర్వాత బల్ల ఒకటి ఉంటుంది. వీటన్నిటిని పైన కప్పుతూ ఈ టెబర్నికల్ ఉంటుంది, ఈ గుడారము ఉంటుంది. సో అంతవరకేనా అంటే ఆ గుడారము బయట outer yard kuda untundi. Years of slavery in Egypt, God led the Israelites to freedom. Shortly after, God invited Moses to spend time with him on Mount Sinai. On the mountain, God gave Moses 2 systems for his people. First, he gave a system of law. God gave detailed instructions for moral, ceremonial, and spiritual laws, the most well-known being the 10 Commandments. God knew the Israelites would break his laws, so at the same time, he gave a system of sacrifice that would allow the sins of the people to be covered and make it possible for them to be in a relationship with him. God's next instruction to Moses was to house the system of law and the system of sacrifice in a sacred, set-apart place called a tabernacle, where God promised to live among his people. The tabernacle was built right in the heart of the Israelite camp at the base of Mount Sinai. While the pagan nations around them had gods of wood, stone, and clay, Israel had a personal God who wanted to be a part of their daily lives. The first thing you would see as you approached the tabernacle was a sparkling white linen fence. The fence was high enough that no one could climb over it, and firm enough at the bottom that no one could crawl under it. The only way into the tabernacle was through a brightly embroidered gate. The white fence said, "Stay away." But the gate said, "Come in, but come in this way." Jesus is like the fence, pure, holy, spotless, and he is the gate. He provides us the only way into a relationship with God. The tabernacle is divided into 3 parts: the outer court, the holy place, and the Holy of Holies. In the outer court, there were 2 articles used in worship: a large bronze altar where animal sacrifices were offered, and a large bronze basin called a laver, where the priests washed their hands and feet before offering the sacrifices to God. At the bronze altar, an Israelite would bring a spotless animal to be sacrificed, but before it was killed, he would put his hands on the head of the animal and confess his sin. There were many prescribed rituals in how the animals were slaughtered and what was done with them afterwards, but the most important part was that an innocent animal gave its life for the sin of a person. Jesus gave his life for us on the cross. He was an innocent lamb who voluntarily gave up his life to make us right with a holy God. The next thing you would see is the bronze laver. Only the priests used the laver, and it was made from the mirrors of the women of Israel. There was nothing special about the water, but it served a practical purpose, to clean their hands and feet. It also signified that they were sanctified, set apart for God's use. The laver illustrates to us how the Word of God cleanses us to be set apart for his service. The next thing you would see is the tabernacle building, which contained the holy place and the Holy of Holies. Only the priests were allowed in the holy place, and only the high priest was allowed in the Holy of Holies. As you entered the holy place, there was a very large, beautiful golden lampstand that was beaten out of 1 piece of gold. It provided the only light in the holy place. Jesus said in John 8:12, "I am the light of the world." He provides the illumination to our minds so that we can get to know God. On the right, there was a small wooden table covered with gold. It held 12 loaves of bread that the priests ate on the Sabbath. The 12 loaves represented the 12 tribes of Israel, who were different in number and strength,
but on this table they were equal before God. Jesus said in John 6:48, "I am the bread of life. If anyone eats of this bread, he will live forever." Jesus is the bread that sustains us. The golden altar of incense was a small altar that was used just for burning incense. The sweet smell filled the holy place with a fragrance that pleased God. When the high priest would go into the Holy of Holies, he would carry a burning coal of incense in with him. The altar is representative of prayer, and our prayers are to be offered to God at all times through Jesus Christ. The sweet smell of his fragrance is to permeate our lives. There was a thick, embroidered veil that separated the holy place from the Holy of Holies. Once a year, on the Day of Atonement, the high priest was allowed to go behind this veil and into God's presence. At the moment Jesus died on the cross, the veil in the temple in Jerusalem was torn from the top to the bottom by God's hand, indicating there was no longer any barrier between God and man. In the Holy of Holies, there were two pieces of furniture, the Ark of the Covenant and the mercy seat. The Ark of the Covenant was a wooden box covered with gold that held the stone tablets of the Ten Commandments, a pot of manna, and Aaron's rod that budded. The Ark was a place of safety in Scripture, and this Ark contained Israel's most valuable treasures. The mercy seat was a golden lid with two cherubim that fit on the top of the Ark. The cherubim were symbols of God's judgment. The lid came between a holy God and the broken law contained in the Ark. On the Day of Atonement, the high priest would sprinkle blood from a sacrificial lamb on the mercy seat, and then God's presence would fill the Holy of Holies, indicating that all of the nation's sins would be covered for one more year. The Bible calls Jesus Christ our mercy seat. The Bible says because of his death on the cross, his blood was the once-for-all sacrifice that finally made salvation possible. God has mercy on us because of Jesus. No longer are our sins covered for a year at a time, but finally forgiven. There is no need for further sacrifices. The temporary purpose of the tabernacle was to establish God as the true God, unlike the gods of the pagan cultures around the Israelites. And the eternal purpose of the tabernacle was to point to Jesus Christ as the fulfillment of God's plan of salvation, not just a temporary sacrifice, but the Lamb of God who takes away the sin of the world. Now every person who puts their faith in Jesus Christ is reconciled to God. We become tabernacles, dwelling places for God, with all access to him forever. I think with this, we have a clear picture. Last week చెప్పిన క్లాస్ కి ఈ వీక్ మనం చదువుతున్న విషయం, ఎందుకంటే ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు బుర్రలోకి ఎక్కవు. అర్థం చేసుకోవడం, డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టం. త్వరగా ఒక చదివినప్పుడు వస్తాయి, కానీ తర్వాత మరి వెంటనే మర్చిపోతుంటాం. సో ఇక్కడ ఈ శాడిల్ బ్యాక్ చర్చ్ ప్రీచర్ లేకపోతే టీచర్ తాను చెప్పిన మాటలు జ్ఞాపకం, ప్రతి దాన్ని కూడా జీసస్ క్రైస్ట్ తో పోలుస్తూ చెప్పింది. సో అక్కడ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం గురించి కానీ, లేకపోతే అక్కడ పాత్రల చేతులు కడుక్కోవడం కానీ, లోపలికి రావడం, ఆ దీపస్తంభం జీసస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పడం కానీ, అదే రీతిగా కరుణాపీఠం మెర్సీ సీట్ కరుణాపీఠం గురించి చెప్పడం కానీ, అక్కడ ఇన్సెన్స్ అనగా ధూప స్తంభం అది ప్రార్థనకు సూచనగా చెప్పడం కానీ, అవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ టెబర్నకల్ లోపల టెబర్నకల్ బయట బలిపీఠం ఉంటుంది. బలిపీఠం తర్వాత చేతులు కడుక్కోవడానికి ఒక పాత్ర ఉంటుంది. ఆ తర్వాత దానికి కావాల్సిన ఏ స్తంభాలు ఉండాలో ఆ స్తంభాల మీదుగా ఈ తెరలు 4 తెరలు కప్పబడతాయి. కప్పబడిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపస్తంభం ఉంటుంది. ఆ లోపల ఆ వెలుగు ప్రసరింప చేసేది ఆ దీపస్తంభం ఒకటే. సో కాబట్టి దెర్ ఇస్ నో అదర్ లైట్స్. 7 అనేది ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అంటూ యేసు ప్రభు గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ నో అదర్ లైట్ అనగా ఆ దీపస్తంభము తప్ప మరొక వేరే లైట్ లేదు. కాబట్టి సో
యేసు ద్వారా తప్ప వేరే సాల్వేషన్ లేదు. సో దేశంలో ప్రపంచంలో చీకటి పారదోలడానికి ఇస్ ఓన్లీ వన్ లైట్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అనడానికి సింబాలిక్ గా మరి ఆ ఆర్క్ లో ఉంచబడ్డ లేకపోతే టెబర్నికల్ ఉంచబడ్డ అంశాలకు పోల్చి చెప్పడం కానీ, అదే రీతిగా అక్కడ ఉన్న సన్నిధి రొట్టెలు యేసుప్రభు వారు చేసిన సాక్రిఫైస్ కి సూచనలు, చేయబోయే సాక్రిఫైస్ కి సూచనలకు కానీ ఇవన్నీ కంపేర్ చేస్తూ చెప్పడం జరిగింది. వాట్ ఎవర్ లోపల సెకండ్ తెర ఉంది. ఆ సెకండ్ తెర లోపల అనగా అది అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. ఆ తర్వాత మూడవ కోర్టు అనగా ఫస్ట్ కోర్టు ఏమో అతి పరిశుద్ధ స్థలం. దాంట్లో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అది కూడా ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, అంటే ప్రాయశ్చిత్త దినం అన్నమాట. ప్రజలు ప్రాయశ్చిత్తం జరిగే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే లోపలికి వెళ్ళిన ప్రధాన యాజకుడు ఏదైనా కారణాన్ని బట్టి లేకపోతే ఏదైనా అపవిత్రతను బట్టి కానీ, దేవుని ఉగ్రతను బట్టి కానీ ఆ లోపల చనిపోతే అతన్ని బయటికి తీసుకుని రావడానికి లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి నడుముకు తాడు కట్టుకొని పోయేవాడట. సో ఇన్ కేస్ సర్టన్ టైంకి సర్టన్ పీరియడ్ కి అతను రాకపోతే ఆ తాడు పట్టుకొని లాగుతారు. సో పీపుల్ విల్ డేర్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలంలోనికి మరొకరు వెళ్ళరు. ఎక్కువగా దైవ ప్రత్యక్షతలు ఆ తర్వాత కాలంలో దేవుడు వారితో మాట్లాడిన ఆ ప్రదేశం అంతా కూడా అతి పరిశుద్ధ స్థలం. సో అక్కడ ఆ నిబంధన మందస్సం లోపల అహరోను చేతికర్ర చిగురింపు కొనగా నూతన జీవితానికి సాదృశ్యం. అదే రీతిగా 10 కమాండ్మెంట్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్. అదే రీతిగా మన్నా పాత్ర దేవుడు వారి రీతిగా పోషించాడు. ఇవన్నీ కూడా మందసం లోపల ఉంటాయి. వాని మీదుగా కరుణాపీఠం అనగా దేవుడు కరుణా వాస్తవత కలిగిన వాడు అనడానికి సింబాలిక్ గా అది ఉంటుంది. అక్కడ గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ ఆల్వేస్ దేర్. వెన్ ఎవర్ ప్రజలు తప్పు చేసి పాపం చేసినప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ వస్తున్న సమయంలో ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ప్రజలందరి తరఫున అక్కడ విజ్ఞాపన చేసినప్పుడు ఆ కరుణాపీఠం దగ్గర నుంచి దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారిని క్షమిస్తాడు అన్నదానికి ఒక సింబాలిక్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో 27వ అధ్యాయంలోకి వస్తే, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలు దాని కొమ్ములు ఉండవలను. దాని కొమ్ములు దాంతో ఏకాండంగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగించవలను అంటూ అక్కడ ఒక బలిపీఠం గురించిన ఒక ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయబడింది. 1 to 8 లో బలిపీఠం గురించి. ఆ బలిపీఠం ఇందాక విజువల్ లో మనం చూసాం. మరలా ఇంకొక విజువల్ చూపిస్తాను. ఎంట్రన్స్ దగ్గర ఆ ప్రత్యక్ష ఆవరణంలోనికి రాగానే మొదట బలిపీఠం ఉంటుంది. అక్కడ ప్రాయశ్చిత్తార్థ బలి జరిగించుకుని ప్యూరిఫికేషన్ అయిన తర్వాత దెన్ ఓన్లీ దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది టెబర్నికల్. కాబట్టి ద వెరీ ఎంట్రన్స్ బలిపీఠం ఉంటుంది. మొదట యాజకుడు తన కొరకు బలి అర్పణ జరిగించాలి. బిఫోర్ మేకింగ్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి, వేరే వారి తరఫున బలి అర్పణ జరిగించక ముందు యాజకుడు తన కొరకు బలి అర్పణ జరిగించాలి. ఆ తర్వాత ప్రజల తరఫున జరిగించాలి. కాబట్టి మొట్టమొదట ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ కాకముందు మొదట బలిపీఠం నిర్మించాలి. ఆ బలిపీఠాన్ని కూడా తుమ్మకర్రతో అంటాడు. ఆ తుమ్మకర్ర మరి మీద అగ్ని వేసినప్పుడు కాలిపోద్ది కదా, కాబట్టి దానికి ఇత్తడి పొదుగు వేయమంటాడు. ఇత్తడి పొదుగు. సో ఇత్తడి పొదుగు వేసినప్పుడు ఆ లోపల కాల్చబడిన వస్తువులకి హీట్ అనేది ఆ ఇత్తడి అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి ఇత్తడి పొదుగు చేయాలి అంటూ దాని గురించి అవి ఎలా మోయాలి, వాటి మోతకర్రల గురించి, వాటికి ఉండవలసిన స్ట్రక్చర్ గురించి మొదటి 8 వచనాల్లో చెప్పబడింది. 9వ వచనానికి వస్తే, మరియు నీవు మందిరమునకు ఒక ఆవరణం ఏర్పరిచే, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణము 100 మూరల పొడుగలగై పేరిన సన్నబ నార యవనికలు కలిగిన
ఒక ప్రక్కన ఉండాలంటూ దానికి కూడా కొన్ని అంటే అవుటర్ కోర్ట్. దీనికి 2 కారణాలు ఏంటంటే ఫస్ట్ కోర్టులోనికి అతి పరిశుద్ధ స్థలము ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. సెకండ్ కోర్టులోనికి యాజకులు మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. 3వ కోర్టులోనికి యాజకులు కాకుండా మిగతా వారు అనగా యూదులైన వారు ఇశ్రాయేలు వెళ్ళడానికి, అక్కడ బలియార్పణ జరిపించడానికి అక్కడ నిలబడి they need to wait for the priest to come out and bring the message from God. దేవుని దగ్గర నుంచి వారికి సందేశం యాజకుడు తీసుకుని వస్తాడని చెప్పేసి అవుటర్ కోర్ట్ లోపల ఉండాలి అన్నది ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఎక్కి రాకుండా అవుటర్ కోర్టు కూడా చిన్న ఫెన్సింగ్ వేయబడింది. ఎక్కి రావడానికి అవుటర్ కోర్టు కూడా ఫెన్సింగ్ వేయబడింది. ఆ ఫెన్సింగ్ ఇన్సైడ్ వైట్ లెనిన్ క్లాత్. ఆ ఫెన్సింగ్ కి అది కూడా క్లాత్ తోనే, ఇన్సైడ్ వైట్ క్లాత్, బయట పక్కన కలర్ది కెరూబుల యొక్క డిజైన్ తో చేయబడింది. సో దాన్ని ఇంకొక రీతిగా సింబాలిక్ గా చెప్పాల్సి వస్తే ఇన్సైడ్ వైట్ అనేది ప్యూరిఫికేషన్ కు సాదృశ్యం. దోస్ హు ఆర్ ప్యూరిఫైడ్ కెన్ స్టే ఇన్సైడ్ ది అవుటర్ కోర్ట్ అనేది. ఆ తర్వాత కాలంలో సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు కానీ, ఆ తర్వాత దాన్ని పడగొట్టబడిన తర్వాత హేరోదు నిర్మించినప్పుడు కానీ ఇంకొక కోర్టు తయారు చేస్తారు. ఈ అవుటర్ కోర్టు తర్వాత ఇంకొక కోర్టు తయారు చేస్తారు. ఆ ఇంకొక కోర్టులో యూదులు కాని వాళ్ళు, స్త్రీలు వాళ్ళు వచ్చి అక్కడ ఉండి ఆరాధించుకోవడానికి అవకాశం. సో మొదటిది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి, అది అతి పరిశుద్ధ స్థలము. రెండవది యాజకులు మాత్రమే వెళ్తారు, అది పరిశుద్ధ స్థలము, అది ప్రత్యక్ష గుడారము. ఆ గుడారము వెలుపల ఉన్నటువంటి అవుటర్ కోర్టులో యూదులు ప్రవేశిస్తారు. అక్కడే బల్యర్పణలు, వారు తెచ్చిన పక్షులు కానీ జంతువులు కానీ అక్కడ బల్యర్పణ గావించబడతాయి. ఆ యాజకులు చేతులు కడుక్కునే పళ్ళెం అక్కడ ఉంటుంది ఆ అవుటర్ కోర్టులో. ఆ తర్వాత డెవలప్మెంట్ లో సొలొమోన్ టెంపుల్ ఆ తర్వాత కాలంలో అన్యులు కూడా వచ్చి ఆరాధించుకోవడానికి అవకాశం కలిగించారు. ఆ అవకాశం ఇక్కడ టెబర్నికల్ లో లేదు. కారణం ఏంటంటే వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం మాత్రమే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. సో వారికి మాత్రమే అవకాశం ఉంది. సొలొమోను కాలానికి వారి మధ్య మిక్స్డ్ రేస్ వస్తుంది, కాబట్టి మిగతా వాళ్ళు కూడా దేవుని ఆరాధించుకోవడానికి అవకాశం కలిగేలాగా అది ఏర్పాటు చేయబడింది. అవతల ఆవరణాన్ని 75 into 150 ఫీట్ పొడుగు వెడల్పులు మెజర్మెంట్స్ ఇచ్చారు. తర్వాత ఆ బలిపీఠం దగ్గర మొదట ప్రాయశ్చిత్తం జరిగించుకుని లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి దాన్ని దేవునితో ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఈ ఎలిమెంట్స్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇది కూడా మీరు గమనించండి. Now the tabernacle, it was erected, some believe, in about a 7-month period. But from the time that they left Egypt to the time they built the tabernacle was probably nearly a 1-year period. So they had plenty of time to fashion this. There were 2 men that were commissioned to oversee the whole building and construction of it, but about 7 months to build this structure. What we want to do now is just look at the basic layout of the tabernacle. Remember, we're following a certain pattern. And let me use my little pointer here. The tabernacle, as you'll see, is kind of oblong shaped. The ground, the plot that was set aside. In the center of this, the back side of it, is actually the Mishkan, the tabernacle, the dwelling place itself. This is basically the portable tent. Now the dimensions. This is usually talked about in cubits. A cubit is kind of an interesting measure. A cubit in ancient times went from a man's elbow to the tip of his finger, and that's generally about 18 inches. So in the Bible, when it talks about a cubit, it's talking about an 18-inch span. Well,
this particular front part of the tabernacle itself would have been about 75 feet or 50 cubits. So 75 feet, and then we're talking 150 foot long. 75 by 150 foot long. Now, inside this fenced in area, you will notice that everything is covered in white. There's a white linen fence. The poles of the white linen fence are about 7.5 feet tall. Now, this white linen fence was to distinguish between the sacred and the regular. So anything on the outside of this fence was the common, was the regular, everyday stuff. Anything on the inside of this is about the sacred, about approaching God. You'll notice that there is only one way in. Some call this the gate, but basically it was a embroidered curtain or veil, and it had red, blue, and purple, and of course the base of it was white. That gate or doorway was most likely about 30 feet across. This is the only way people came in. We'll notice later that there is a veil here, and then partway through the tabernacle itself, there is another veil. So we'll find that the tabernacle has two compartments. Some look at this plot of land and these compartments, and they break it up this way. Anything out here would be considered the outer court. We'll go to another picture for you, and this part here would be considered the holy place. And beyond this third veil is the Holy of Holies, the most sacred part of the tabernacle, and this is where the Ark of the Covenant would have resided. Out in the outer court, you'll notice that there are two holy vessels or two pieces of furniture. You'll notice that they are copper, just like the bases of each one of the poles is of copper. Some say that copper in ancient times was a symbol of judgment. And if you look at the function of the outer court, as I said, has two holy vessels, the altar of burnt sacrifice and the wash basin or the brazen laver. Here is where the Levitical sacrifices or the 5 Levitical offerings were brought to the Levitical priests and the high priests, and certain rituals performed. This is where the offerings would be cooked or burned up, so to speak. Here is where the priest and the high priest would wash their hands and their feet before they would enter in to the tabernacle or the Mishkan itself. So this part here is considered to be the outer court. Then this is considered to be the inner court, and then the innermost court, some would say. Now this tent is interesting in that it has 5 golden pillars. Now the 5 golden pillars basically are the second gate or the second veil, the entrance into the tent-like structure itself. The tent itself is 15 foot high, 15 foot wide, and 45 foot long. All right? So 15 foot by 15 foot and 45 foot long. And it's covered with 4 different coverings. The first covering is a woven and embroidered type of covering, and it has the covering of the blue, the white, of course, would have been the base, the red, and the purple, but inside there is also woven cherubs, or these holy type of figures, winged messengers of God. The second one is white, kind of an off-white, and that would have been goat hair, the second covering.
The third covering would have been ram skin that was dyed red. And the fourth covering, there are some unique ways that this is understood. We really don't understand what the Hebrew word means. Some say it was a porpoise, some say a sea cow. We're not sure. It was some form of tanned leather, and we do know that it wasn't very pretty looking. So there were four coverings. Now, the one that's the most ugliest actually provides protection from the elements, from the heat and from the sun beating down, to protect the ram skin dyed red and the goat hair, and then the fine linen covering that's over it. The tabernacle would have been their place of worship. But we'll learn in further lessons, really the only ones that would ever go into the tent would be the Levites, the priests. And there are two sections. The regular Levites or priests would only come into the first section. The only one that could go into the Holy of Holies, where the Ark of the Covenant was the high priest, and he would only go in there one time a year on the Day of Atonement or Yom Kippur. We'll look at that in further lessons. You'll notice that along the bottom of the Mishkan, the tabernacle, there is a silver base, silver sockets, the scripture records. And then there are gold planks. The walls were made of acacia wood overlaid with gold. So we see we have silver, we have copper, and we have gold pillars and a gold wall-like structure around the tent itself. All of these are very symbolic of various pieces that we'll look at in future lessons. Let's go back over to the tabernacle for a moment. Now remember, there is only one entrance to the tabernacle. You do not come over the linen fence. You do not crawl underneath. You do not come from the backside. Only one entrance, only one way into the tabernacle. And as soon as you come into the entrance, the largest structure that you see, the largest piece of furniture, is the brazen altar, the altar of burnt sacrifice. You can't go around it. This is the first place in approaching God. This is the first place in making reconciliation. This is the first place for repentance and restoration, and even a renewal of fellowship with those that trust has been broken with. The next piece of furniture is the brazen laver itself, and you'll see inside the holy place we have the menorah, we have the golden altar of incense and the table of showbread, and then last in the Holy of Holies we have the Ark of the Covenant. Thank you for joining us today. Thank you so much for sharing this time with us. నేను చెప్పేదానికన్నా వాళ్ళు అనగా దేర్ స్కాలర్స్ అండ్ స్పెషలిస్ట్, పర్టికులర్లీ లాస్ట్ లో చెప్పిన అతను జూయిష్ స్కాలర్. అతని కాస్ట్ని బట్టి మనకు అర్థమైపోతుంది, జూయిష్ స్కాలర్. కాబట్టి వాటిలో వారికి బాగా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. కాబట్టి ఇవి చదివినప్పుడు సరిగా అర్థం కాదు, మనలాంటి వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అర్థం కాదు. కాబట్టి విజువల్ అయితే బాగుంటుందని చెప్పేసి చూపించింది. దయచేసి దీన్ని 2-3 సార్లు మీరు చూడండి. ఈ 3 పీసెస్ కూడా 2-3 సార్లు మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే స్టాంప్ అయిపోతుంది బ్రెయిన్ లో. ఎందుకంటే పాత నిబంధనలో ఇటువంటి విషయాలు మనకు మైండ్ లో ఎక్కవు, కానీ చాలా చక్కగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ఆ తర్వాత జీసస్ సాక్రిఫైస్, దీన్ని రెండింటిని కంపేర్ చేస్తూ మరి చెప్పిన ఆ మెసేజెస్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ లెసన్ 25 and 26 ఎందుకు 27th క్లోజ్ చేస్తానంటే, 28th నుంచి హై ప్రీస్ట్ తన గురించి, తన గవర్నమెంట్స్ గురించి రాయబడింది. కాబట్టి సబ్జెక్ట్ మళ్ళా డివియేట్ కాకూడదని చెప్పేసి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.
కైండ్లీ గో త్రూ ఈ థర్డ్స్, అది కూడా నేను విజువల్ పంపిస్తాను, వీడియో ఫార్వర్డ్ చేస్తాను, అది కూడా మీరు చూడండి. 1-2 సార్లు మీరు చూడగలిగితే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడన్నా ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినా, ఎవరికైనా వివరించాల్సి వచ్చినా, సండే స్కూల్లో కానీ లేకపోతే క్లాసెస్లో కానీ చెప్పాల్సిన, ఈ విజువల్ మీరు 1-2 సార్లు చూస్తే అది బ్రెయిన్ లో ఉండిపోతుంది. తద్వారా ప్రాపర్ గా ది వెరీ పర్పస్ అండ్ ది రిక్వైర్మెంట్, దేవుడు ఎందుకు అది ఏర్పాటు చేసినది తెలుసుకోవడానికి, దాన్ని కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఈ చవితి నిమజ్జనం కాబట్టి ఇవాళ ఉద్యమం అనుకున్నాను, చాలా శబ్దాలు వస్తున్నాయి. బై గాడ్స్ గ్రేస్ we could able to do it. So thank you once again everybody for joining.